నమస్తే ఎంపీ న్యూస్ మనపల్లి స్వాగతం. ఈరోజు పేపర్ని న్యూస్ చూద్దాం. పశ్చిమాసియా ఉద్రిక్తత, ఇజ్రాయెల్పై దాడికి సిద్ధంగా ఇరాన్. ఆసియా ఖండంలో పశ్చిమాసియా ఉద్రిక్తత ఉందట. ఇజ్రాయెల్పై ఇరాన్ యుద్ధానికి సిద్ధంగా ఉందన్నమాట అనుకోవచ్చు. కృష్ణా ఆయకట్టుకు నీరు ఎగువ నుంచి భారీ వరద ప్రాజెక్టు నిండుగా. ఎగువ నుంచి భారీగా నీరు ప్రాజెక్టులని నిండుగా. ఎగువన కురుస్తున్న కర్ణాటక కానీ శ్రీశైలం సైడ్ మొత్తం ఫుల్ వర్షాలు కూడా శ్రీశైలం డ్యామ్ నిండి శ్రీశైలం గేట్లు ఎత్తేంతో నాజు సార్ కూడా నిండింది. ఇప్పుడు రేపో మాపో నాజు సార్ గేట్లు కూడా ఎత్తారట అని చెప్తున్న వార్త చూడవచ్చు. ఎంబీబీఎస్ జీడీఎస్ సీట్ల భర్తీకి షెడ్యూల్. ఎంబీబీఎస్ జీడీఎస్ సీట్లకు షెడ్యూల్ ప్రకటించట. అది నేటి నుంచి స్టార్ట్ అవుతున్న వార్త చూడవచ్చు. దివ్యకేసిన నాట్యమయూరి ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత. ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి దివికేసిన వార్త మనం చూడవచ్చు. ఎల్ఆర్ఎస్ ఇక ఆగదు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు వీణ చిక్కులు. ఎల్ఆర్ఎస్ ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఎల్ఆర్ఎస్ కొన్ని క్రమబద్ధీకరించింది, తర్వాత మళ్ళీ ఆపేసింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ మళ్ళీ స్టార్ట్ అయింది. క్రమబద్ధీకరణ లేని భూములు కానీ ప్లాట్ కానీ క్రమబద్ధీకరించుకోవచ్చు అని చెప్పేసి ఎల్ఆర్ఎస్ ఇక ఆగదు, ఎల్ఆర్ఎస్ ఇప్పటి నుంచి క్రమబద్ధీకరణ చేసుకోండి అని చెప్పేసి ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెడుతున్న. ఎల్ఆర్ఎస్ చేసుకోవాలని జనాల కోసం ప్రజల కోసం ఎల్ఆర్ఎస్ చేయాలని చెప్పేసి ఎల్ఆర్ఎస్ ఇక ఆగదనే వార్త మనం చూడవచ్చు. 3 లక్షల కోట్లు వచ్చే పనుల్లో అసలు వడ్డీలు చెల్లించాల్సిన మొత్తం ఇది. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతిదీ అప్పు తెచ్చిపెట్టింది. ఏది చేయాలన్నా కూడా మొత్తం అప్పులు తెచ్చి కుప్పలు పెట్టింది. దానికి వడ్డే ప్రతి నెల కట్టుకుని పోతుంది ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. అయితే 3 లక్షల కోట్లు వచ్చే 10 ఏళ్లలో మన తెలంగాణ ప్రజలు చెల్లించాల్సిన ఇంట్రెస్ట్ అది ఎంతట? 10 లక్షల కోట్లట. ఇది చూసుకో, మనం సంపాదించేదే దానికి వడ్డీ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పోయిన గవర్నమెంట్ చేయబట్టి. కాబట్టి పోయిన గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా అడ్డు అదుపు లేకుండా ఎవరు నన్ను అడగటం లేనట్టుగా ఇష్టం చేసి అప్పులు కుప్పలు పెట్టింది. దాంతో ఇప్పుడు గవర్నమెంట్ ఇబ్బంది పడుతున్న వార్త మనం చూడవచ్చు. ఇవి ఈరోజు వార్త.